చెందిన వివాహితపై దాచేపల్లి పోలీస్ స్టేషన్కు చెందిన కానిస్టేబుల్ వెంకట్ నాయక్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆవేదన వ్యక్తం చేసింది బాధిత మహిళ. గర్భవతిని చేసిన కానిస్టేబుల్పై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ మహిళ డిమాండ్ చేసింది. సాక్షాత్తు జిల్లా ఎస్పీ కార్యాలయానికి వెళ్లినా, దిశ పోలీస్ స్టేషన్కు వెళ్లినా కూడా తనకు న్యాయం జరగలేదంటూ మీడియా ముందు గోడు వెళ్లబోసుకుంది. రాష్ట్రంలో దిశ చట్టం అమలవుతుందా లేదా అంటూ అనుమానం వ్యక్తం చేసింది బాధిత మహిళ. ఎటువంటి కంప్లైంట్ అనేది తీసుకోలేదు, నాకు ఎటువంటి ఇది అనేది జరగలేదు. పోలీస్ వాళ్ళు అయితే నాకు ఎటువంటి న్యాయం చేయలేదు. ప్రెస్ వాళ్ళే నన్ను న్యాయం చేయాలి అని చెప్పేసి నేను కోరుకుంటాను. మా పాప చిన్న పాప అయినా కానీ పట్టించుకోకుండా చాలా ఇబ్బంది పెట్టాడు. తన వల్ల నాకు ప్రెగ్నెన్సీ కూడా అబార్షన్ అయిపోయింది. నేనైతే చాలా ఇబ్బందులు పడ్డాను అతని వల్ల. మీరే ఎట్లయినా కానీ ప్రెస్ వాళ్ళు నాకు న్యాయం చేయాలి, లేదంటే నేను ఆత్మహత్య చేసుకొని చనిపోవాలి. పోలీస్ వారి వల్ల నాకు ఎటువంటి న్యాయం అనేది జరగలేదు. ఒక ఆడపిల్లకి ఎన్ని చట్టాలు వచ్చినా కానీ న్యాయం అనేది జరపట్లేదు పోలీస్ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు డిపార్ట్మెంట్ కాబట్టి చేయట్లేదు అనుకుంటున్నా. నేను ఒక చదువుకున్న అమ్మాయిని కాబట్టి ఇబ్బంది లేకుండా జరుగుతుంది. నేను ఒక చదువుకున్న అమ్మాయినే ఇంత ఇబ్బంది పెట్టారు. అదే చదువులేని అమ్మాయి అయితే ఎంత ఇబ్బంది పడాలి. అతని వల్ల ఆడపిల్లలు బలిపశువులు అయిపోతున్నారు. ఎంతోమంది ఆడపిల్లల్ని అతను ఇబ్బంది పెట్టున్నాడు. అది అనేది అందరికీ తెలిసిన విషయమే. నేను ఎస్పీ ఆఫీస్కి వెళ్తే అక్కడ వీఆర్లో పెడతాం అది ఇది అని చెప్పారు. వీఆర్లో పెట్టినా కానీ వెంటనే అతను బయటికి వస్తాడు కదా. కానీ నాకనేది కేసు కట్టి నాకనేది న్యాయం అనేది జరగాలి. దయచేసి న్యాయం అనేది మీ ప్రెస్ వాళ్ళే నాకు జరపాలి. నాకు పోలీస్ వారి వల్ల ఎటువంటి న్యాయం అనేది జరగలేదు. ఎన్ని దిశలు ఎన్ని నిర్భయాల చట్టాలు వచ్చినా కానీ ఆడపిల్లలకి న్యాయం అనేది లేదు. ఇంకా ఇలాంటి వాళ్ళ వల్ల ఎంతమంది ఇదవ్వాలి చెప్పండి సార్. ఎన్ని చట్టాలు వచ్చినా ఇంక ఇంతేనా ఆడపిల్ల భవిష్యత్తు? ఎంత హెరాస్మెంట్ సార్.